ఇవన్నీ నీకెవరు చెప్పారు కాకమ్మా? అబ్బా, ఎవరు చెప్తే ఏంటి? ముందా అకౌంట్ డీటెయిల్స్ తెప్పించు. లేదు, ముందు నీకెలా తెలిసిందో చెప్పు. అబ్బా కావేరి, ముందు ఆ యమజ ఇంట్లో నుండి బయటకు పోవాలి. అందుకే నేను కూడా దానిలాగే క్రిమినల్ లాగా ఆలోచించాను. ఈ విషయం కనుక్కున్నాను. నువ్వు ముందు ఆ బ్యాంక్ స్టేట్మెంట్ సంగతి చూడు. కానీ ఇది సీక్రెట్ విషయం కదా, నీకెలా తెలిసింది? అదంతా తర్వాత చెప్తాను. ముందు ఆ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చెయ్యి. హలో, మీరేం చేస్తారంటే... ఓసే యమజ, ఇక నువ్వు తప్పించుకోలేవే. ఈ రోజుతో నీ బండారం బయటపడుతుంది. అతయ్య, గంగకి జ్వరం తగ్గిందా? తగ్గింది శివ. కానీ ఇందాక తనకెవరో ఫోన్ చేశారు, అది చూసి చాలా భయపడిపోయింది. ఫోన్ చూసి భయపడ్డావేంటి? అవును శివ, తను ఫోన్ రాగానే భయపడుతుంది. ఎవరో ఏంటో తెలియట్లేదు. అమ్మా, అసలు తనకి ఫోన్ ఎవరు చేస్తున్నారో అడగకపోయావా? అడిగాను స్నేహ, ఫ్రెండ్ అని చెప్పింది. అతయ్య, ఫోన్ వచ్చి ఎంతసేపు అయింది? ఇంతకు ముందే వచ్చింది. సరే, నేను కనుక్కుంటాను. శివ, రే, నేను నీకు ఒక నంబర్ సెండ్ చేస్తాను. అది ఎవరిది ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ నాకు ఇమీడియట్గా కావాలి. సరేరా, నెంబర్ పంపించు. అతయ్య, మా ఫ్రెండ్కి నెంబర్ పంపించాను. కాసేపట్లో వాడి డీటెయిల్స్ మొత్తం వస్తాయి. అప్పుడు వాడెవడో తెలిసిపోతుంది. గంగని ఎందుకు భయపెడుతున్నాడో తెలిసిపోతుంది. కాసేపట్లో నీ ముసుగు తొలగిపోతుంది యమజ. అది చూద్దాం. మేనేజర్ గారు, మా అత్తయ్య ముందే బావ ముందే నా అకౌంట్ ని చూపించండి. మేనేజర్ గారు, నవంబర్ 17వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఏ అకౌంట్స్ కి 20 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయో చెక్ చేయండి. కావేరి మేడం, ఇందులో మీరు చెప్పినట్టు 5 lakhs ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సంక్రాంతి రోజున నేను ఎవరికైనా 5 లక్షలు ఇచ్చానేమో చెక్ చేయండి మేనేజర్ గారు, చెక్ చేయండి. లేదు మేడం, అసలంత పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ అవ్వలేదు. చూసారా అత్తయ్య, నా అకౌంట్ లో ఎక్కడా తేడా లేదు. కావేరి కాకి నా మీద అబాండాలు వేస్తున్నారు. తొందరపడకు యమజ, ఇంకో అకౌంట్ ఉంది. మీ నాన్నగారి వేరే అకౌంట్ కూడా తెప్పించాం.